హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు ఎంత స్పెషల్గా మనకు అనిపిస్తే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందుద్దో మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సమస్యల కోసం ఒక 100 రోజులు నాకు గడువు ఇవ్వండి, శాశ్వత పరిష్కారానికి నేను దారి చూపించడమే కాదు పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడేటువంటి వ్యక్తి. చాలామంది అంటారు మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, మాట తప్పం మడం తిప్పం అంటారు తప్ప వాళ్ళ గురించి ఏమైపోయిందో మనం కామెడీ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంత బలంగా కృతనిశ్చయంతో తీసుకుంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పిఠాపురాన్ని ఆయన ఎమ్మెల్యేగా దత్తత తీసుకున్నారు అంటే ఏదో ఒకళ్ళిద్దరిని లేదంటే ఇంకొకళ్ళ అక్కడ ఉండేటువంటి సమస్యల మీద తీసుకుంటారేమో అనుకోవచ్చు. ప్రతి ఒక్కటి కుటుంబం నుంచి అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వాళ్ళ వృద్ధిలోకి రావడానికి ఏం కావాలి, వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. నిన్ను 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 అన్నట్టుగా నీ సమస్య నీ సమస్య నీ సమస్య ఈ సమస్య అని కదా, అన్ని సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. ఎస్పెషలీ నిన్న ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను, వెనకాల అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో కలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ కలిసిన తర్వాత ఏదైతే ఉప్పాడకి సంబంధించినటువంటి ఆ తీర ప్రాంత కోతకు గురవుతుందో దానికి శాశ్వత పరిష్కారంగా 350 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అని చెప్పారు. అది చాలా కష్టమే. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎంపీలుగా గెలిచినటువంటి వ్యక్తులు కావచ్చు, ఏ నాయకుడైనా కానీ అయ్యా మా ఇల్లు కొట్టుకుపోతుంది అయ్యా అంటే ఇదిగో 10,000 తీసుకో, అక్కడ గుడిసేసుకో, లేదంటే పలానా ఏరియాలో నీకు స్థలం ఇస్తాను అక్కడికి వెళ్ళిపో అని చెప్పి కొట్టుకుపోయేటువంటి వాళ్ళందరినీ కూడా ఇదే రకంగా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలే. కొంచెం లేట్ అవుతుంది, బట్ ఇంకా జీవితాంతం వాళ్ళు ఏ భూమిని అయితే నమ్ముకుని, ఏ సముద్రాన్ని అయితే నమ్ముకుని వాళ్ళ పూర్వీకులు సైతం అక్కడే ఉంటూ వచ్చారో అది కాలగర్భంలో కలిసిపోకుండా రేపటి తరానికి అక్కడే ఉండేలాగా ఒక భవిష్యత్తుని క్రియేట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారంగా ఇది నేను చేస్తా అన్నారు. ఏ నాయకుడు చేయడానికి ముందుకు వచ్చేటువంటి సాహసం కూడా చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది నా టర్మ్లోనే పూర్తి చేస్తా అని మాట ఇచ్చేశారు. ఇస్తాయని ఊరుకుంటాడా? ఈరోజు దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో ఆ ప్రహరీ గోడకి సంబంధించి ఏదైతే ఉందో దానికి ఇంత నిధులు అవుతాయి, దయచేసి మా రాష్ట్ర ప్రభుత్వానికి అది కొంత ఒక ఎమ్మెల్యేకే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే కష్టంగా ఉంటుంది, అది కూడా ఒక సమస్యగా ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటిది గనక చేస్తే చాలా మంచివి జరుగుద్ది, దయచేసి మాకు సహకరించండి అని ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు. దానికి సుముఖంగానే ఉన్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓకే చేయడానికి నిన్న అమిత్ షా గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అవ్వడం జరిగింది. ఇది ఒక మంచి వాతావరణమే. దానికి సంబంధించే ఇక్కడ మనం చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటివన్నీ కూడా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ బిఫోర్ ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి ఆయన అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళతో చర్చించి ఫైనల్గా పర్మిషన్స్ తీసుకున్నారు. ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడే చాలాసార్లు చేశాను వీడియో, మళ్ళీ చెప్తున్నా. అక్కడ ఉన్న లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి మొన్న మార్చి 14వ తారీఖున అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి చాలా క్లారిటీగా చెప్పారు. మాట నేను ఆయన చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ అప్పుడు మొన్న చెప్పారు, కానీ నేను అప్పుడే చెప్పొచ్చాను. నన్ను గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మార్చి 14కి ఇక్కడికి వస్తాను. ఈ లోపు మీకు శాశ్వత పరిష్కారానికి నేను మళ్ళీ చాలా బలంగా చెప్తున్నా, ఈ సమస్య తీర్చగలిగేటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారే. రాసి పెట్టుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు, ఇప్పటిదాకా చేయలేదు, ఆయన మాత్రమే చేసి చూపిస్తాడు అని చెప్పారు. అదే ఈరోజు జరగబోతుంది. అథారిటీకి సంబంధించిన పర్మిషన్స్ వచ్చాయి. మరి ఇంకేముంది, నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఉండగా పిఠాపురానికి, ఈ ఆంధ్రప్రదేశ్కి, చెప్పాలంటే ఈ దేశానికి చాలా గొప్ప గొప్ప పనులే జరుగుతాయి. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఎప్పుడు అదృష్టవంతులమే. పవన్ కళ్యాణ్ గారు ఉండగా మాకు ఎటువంటి చింత లేదు. ఎన్నో దశాబ్దాల కాల సమస్యలైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీర్చగలుగుతారనేటువంటి గుండె ధైర్యంతో ఉండండి. డెఫినెట్గా చెప్తున్నా, ఆయన ఈ టర్మ్లోనే మీకు ఆ పని పూర్తి చేసి పెడతారు. మీరు ఏ నాయకుడిని నమ్ముకున్నారో, ఏ నాయకుడిని గతంలో చూశారో నాకైతే తెలియదు, కానీ ఇలాంటి నాయకుడిని మళ్ళీ మనం చూడలేమురా నాయనా. ఇలాంటి నాయకుడిని మనం వదులుకుంటే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం.
దయచేసి ఇతన్నే మనం నమ్ముకుందాం, ఇతనికన్నా గొప్ప నాయకుడు లేడు అని మీరు గుండెల మీద ధైర్యంతో నిలబడేటువంటి పరిస్థితి లేకపోతే అప్పుడు మాట్లాడుకుందాం.